హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఇది శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంటుంది. ఇదే మెడికల్ కాలేజ్లో మా నాన్నగారు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేశారు. మా నాన్నగారు చదువుకున్న మెడికల్ కాలేజ్ని విజిట్ చేయాలనిపించింది. నేను అందుకనే వెళ్ళాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బాయి ఎంత బాగుంది క్యాంపస్, ఎంత గ్రీనరీ ఉంది, ఎంత విశాలంగా ఉంది, ఎంత నీట్గా ఉంది అనిపించింది. ఇది 1962లో ఈ మెడికల్ కాలేజ్ అయితే స్థాపించారు. మా నాన్నగారు 1964లో జాయిన్ అయ్యి ఉంటారండి తిరుపతిలో. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడి ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకు ఆఫీస్ అది ఉంటుంది. పిల్లలందరూ చాలా హడావుడిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి రంగోలీ కాంపిటీషన్ ఉందంట. అది రిసెప్షన్ అండి. ఇలా సెంటర్లో స్టేర్ కేసెస్ అయితే ఉన్నాయి. అటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్, అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫారెన్సిక్, ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇదే మెడికల్ కాలేజ్లో డాక్టర్ రాజ్యలక్ష్మి అని మైక్రోబయాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. తను నా క్లాస్మేటు. తను చూడ్డానికనే వచ్చాను మెడికల్ కాలేజ్కి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. తనేనండి మా క్లాస్మేట్. గవర్నమెంట్ కాలేజ్ కదా, అంత ఫెసిలిటీస్ అయితే లేవు, కానీ మనమే అడ్జస్ట్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బయటికి వచ్చాము. ఇంత మంచి గ్రీనరీని చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీటన్నిటికీ వాటరింగ్ చేస్తారా అంటే ఎందుకు చేయరు, రోజు చేస్తారు వాటరింగ్ అని. మంచి క్రీపర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా అని అన్నాను. కాసేపు మా నాన్నగారితో కలిసి ఈ మెడికల్ కాలేజ్లో తిరుగుతున్నట్టు అని అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగున్నాయి కదా అని ప్రతి కార్నర్కి వెళ్ళి చూడడం, మెచ్చుకోవడం అలా చేస్తున్నా అన్నమాట. నేను చదువుకున్నది గుంటూరు మెడికల్ కాలేజ్. అక్కడ కూడా గ్రీనరీ ఉండేది, కానీ ఇంత గ్రీనరీ అయితే లేదండి అక్కడ. పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి, కాలేజ్ డేస్ అంతా గుర్తుకొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి. వీటన్నిటికీ వాటరింగ్ అయితే డైలీ చేస్తారట. ఇది ఎంట్రన్స్ గేట్ మెడికల్ కాలేజ్కి ఎంట్రీ గేట్ మాట అది. ఇంకా బయటకు వచ్చి కొంచెం టీ అది తీసుకొని ఇంకా రేణిగుంట ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. చాలా టైం ఉంది రేణిగుంట ఎయిర్పోర్ట్లో. ఇంకా ఎయిర్పోర్టు తిరుపతికి దగ్గరగా ఉంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ట్రెడిషనల్గా డివైన్ వైబ్స్ వచ్చేట్లు డెకరేట్ చేశారు. ఈ బ్యాంబూ ట్రీస్, కానీ అవి ఆర్టిఫిషియల్. ఈ దర్వాజా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరినైనా అడిగి ఫొటోస్ తీసుకుందాము అంటే మొహమాటం వేసింది, ఎవరైనా ఏమని అడుగుతాము అని. ఇది కలంకారీ ఆర్ట్, చాలా బాగుంది. అక్కడ కాళహస్తిలో కూడా కలంకారీ ఆర్ట్ చేస్తుంటారు. అలా ప్రింట్ చేసినవి నేను తీసుకున్నాను. ఒక బ్లౌజ్ వచ్చేమో 1000 రూపీస్, దుప్పటా వచ్చేమో 1500. చాలా బాగున్నాయి అవి. ఇంకా మనకి టైం దొరికింది, ఏం చేయాలో బోర్ కొడుతున్నప్పుడు అక్కడ విండో షాపింగ్ చేయడం అలవాటే కదా. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా బాగా అనిపించింది. నిజంగా నేను పైన కొండకెళ్ళి నేను దర్శనం చేసుకున్నానా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.